భాషే గమ్యం సేవే గమ్యం అనే నినాదంతో మొదలైన నాట్స్ చేసిన చేయబోయే సేవా కార్యక్రమాల గురించి మాతో పంచుకుంటారు. తప్పకుండా అండి. నాట్స్ మొట్టమొదటిగా నన్ను ఆకర్షించింది కూడా అదే స్లోగన్. ఎందుకంటే మీరు చూస్తే నాట్స్ సంస్థ మొట్టమొదటిగా ప్రారంభించబడింది 188 ఫర్ తెలుగు అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్. ఆ నెంబర్తోనే హెల్ప్ లైన్ అనేటువంటి ద్వారానే మన సంస్థ స్థాపించబడింది. సో దాని ద్వారా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా కొంతమంది ఫ్యామిలీస్ని, అది ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, మరింతమంది చాలామంది వందల మందికి సహాయం చేయగలిగే అవకాశం ఆ హెల్ప్ లైన్ కార్యకర్తలందరికీ దొరుకుతుంది. సో మనం ఎన్ని చేసినా కానీ ఒకరికి, ఒక ఫ్యామిలీని మనం ఇంపాక్ట్ చేయగలిగామంటే సో అది ఇచ్చే సంతృప్తి చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా బాగా నాట్స్ హెల్ప్ లైన్లో ఉన్నటువంటి ఒక మంచి ఇది ఏంటంటే, నేను అంటే మొట్టమొదటి నుంచి ఉన్నాను దాంట్లో. సో ప్రతి పెన్నీ నాట్స్, అది ఐఎమ్ ప్రౌడ్ టు సే అండి, నాట్స్ సంస్థ తరఫున. సో దాంట్లో చేసిన ప్రతి పెన్నీ కూడా మనం రేజ్ చేసిన ఫండ్స్ ఆ ఫ్యామిలీకి, ఆ కాజ్కి మనం 100% ఇవ్వడం జరుగుతుందండి. ఈవెన్ మన సంస్థ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కడ కూడా ఇచ్చేసుకోకుండా మొత్తము ఆ ఫ్యామిలీకి మన ఉద్దేశం వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మనం 100% ఫండ్స్ని మనకు. దట్ ఈస్ ద గుడ్ మోటివేషన్ అండి మనకి. ఎందుకంటే మనము ఎలాంటి ఆశించకుండా మనము వచ్చిన నిధులని 100% మనం ఎవరి కోసం అయితే చేశాము, ఆ కాజ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో అలానే చాలామందికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మీకు అవేర్నెస్ లేదు కమ్యూనిటీలో. సో ఎవరికి కాంటాక్ట్ చేయాలో తెలియదు, ఒకవేళ ఎవరన్నా చనిపోతే ఏం చేయాలో తెలియదు. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి సంస్థలు, నాట్స్ అవ్వచ్చు, ఇంకొన్ని సంస్థలు అవ్వచ్చు, తప్పకుండా అవసరమైతే ఉంటుంది. అది భవిష్యత్తులో అయినా ఇప్పుడైనా. అది మేబీ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మనము సంస్థకు మొట్టమొదట ఎక్కువగా వచ్చి మనము డెత్ అసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే మెడికల్ అసిస్టెన్స్ కావచ్చు, ఎక్కువ ఉన్నాయి. మెడికల్ వచ్చి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అవేర్నెస్, ఇండియాలో డ్రైవ్ వేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక వేరే ఉంటాయి. రూల్స్ తెలుసుకోకుండా ఒక్కోసారి వేలు తప్పవచ్చు, ఒక్కోసారి అవతల వాళ్ళు తప్పవచ్చు. సో ఆ ఉద్దేశంతో మనం అప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్, స్టూడెంట్ ఇన్సూరెన్స్ అని కూడా పెట్టాం. ఎందుకంటే మనం ఎందుకు ఈ ఫండ్స్ రైజ్ చేసే బదులు వారికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఒక 25K వస్తే మెడికల్కి కొంత సరిపోతాయి కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అప్పట్లో. సో అట్లా మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు చూస్తే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు బాగా పెరిగిపోయినాయి. మీకు గృహహింస చూసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి ఒక కేసు కూడా ఉండేది కాదు. అది కూడా మన తెలుగు కమ్యూనిటీలో ఉండేది కాదు. సో మన అదర్ మిత్రులు, మన భారతీయుల్లో అదర్లో ఉండేది కానీ తెలుగు వాళ్ళలో ఉండేది కాదు. అది చిన్నగా మన తెలుగు కమ్యూనిటీలో కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే మనకి గృహహింస పెరిగిపోయి దాదాపు ఒక 3-4 కేసులు ప్రతి నెల వస్తుంది. అంటే మీరు అలా చూసినప్పుడు అది మనకి ఇప్పుడున్న టెక్నాలజీ ఇది కావచ్చు, ఫ్యామిలీ బాండింగ్, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆ ఇష్యూస్ వల్ల మనకి ఇది వస్తుందండి. ఇది చూసుకుంటే అలానే సేవ మనం చాలా చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా మాట్లాడచ్చు. మనకి సమయాభావం వల్ల ఇప్పుడు మనం ఎక్కడ వచ్చి ఇలాంటివి అనేకం చేస్తున్నాం. మనం ఒక స్టూడెంట్ ఎంపవర్మెంట్ పెట్టాము, యూత్ ఎంపవర్మెంట్. దాని ద్వారా వచ్చినటువంటి మనం కొన్ని నైపుణ్య తరగతులు పెట్టి దాని ద్వారా వచ్చిన ఫండ్స్ని స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ యూత్ స్కాలర్షిప్ మన ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి. అలానే మనం కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం చేసే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో అది ఎంతో కొంత వారికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక బాలల సంబరాలు మనము 13 సంవత్సరాల క్రితం పెట్టాము డాలర్స్లో. ఏ ఉద్దేశంతో పెట్టాము? మన పిల్లలు వారికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక సోలో ప్రదర్శన చేయడానికి. అప్పట్లో ఎక్కడ లేవు. ఇప్పటికి కూడా నాట్స్ ఈజ్ ద వన్ మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తుంది. సోలో డ్యాన్స్ కాంపిటీషన్స్, వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి, అలానే వాళ్ళ నాయకత్వ లక్షణం పెంచడానికి, వాళ్ళ మన భాష మీద ఆసక్తిని పెంచడానికి, వాళ్ళే ఎంసీ చేసి, వాళ్ళే లీడ్ చేసి ఆ పర్టికులర్ కాంపిటీషన్స్ని. సో ఇప్పుడు మనము వాళ్ళే జడ్జిలుగా వచ్చే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాం.
ఇప్పుడు మీరు చూసుకుంటే అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగా మన కార్యక్రమాలు ఏం చేసినా కానీ ఎంతో కొంత అది అది మన కిడ్స్కి కావచ్చు, మనకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. అలానే ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు నేను అధ్యక్షుడు అయినాక మన గ్రామం మన బాధ్యత అని తీసుకున్నాము. దాని ద్వారా మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. సో గ్రామాల్లో కావాల్సినటువంటి ఎలాంటి అభివృద్ధి కావాల్సి వచ్చినా దాని ద్వారా అభివృద్ధి చేయడానికి వీలుగా మన మిత్రులందరికీ అవకాశం ఇస్తున్నాం. దాని ద్వారా దానికి ఇచ్చిన ఫండ్స్ని యాజ్ ఇట్ ఈస్గా 100% వాటికి స్పెండ్ చేస్తున్నాం. అలానే మనము మెగా కంటి వైద్యశాలలు, వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు పెడుతున్నాం. దాని ద్వారా వేల మందికి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో మనము చేస్తున్నాం నీడీ పీపుల్కి. అలానే విమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాము. లైక్ పర్టికులర్గా కొన్ని చోట్ల చూస్తే మీరు ట్రైబల్ ఏరియాస్, ఎవరు బస్సులు కూడా లేని ఏరియాస్లో ఇండియాలో మన నల్లమల ఫారెస్ట్ లాంటి ఏరియాలో కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకొని కొంతమంది మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళ ట్రైబల్స్ వాళ్ళకి మనము చెంచులు, ఎలుకలు ఇలాగా నివసిస్తారు. సో నడిచి వెళ్ళాలి వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే, అలాంటి వారిని మోటివేట్ చేసి వారికి శిక్షణ ఇచ్చి ఒక 6 నెలలు మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. వచ్చే నెలలో అది మనము కంప్లీట్ చేస్తున్నాము. సో అట్లా విమెన్ ఎంపవర్మెంట్ అన్ని చోట్ల, చాలా చోట్ల వాళ్ళకి టైలరింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వృత్తి విద్య శిక్షణ, వారికి కొనుక్కోలేని వారికి మనము కొన్ని కుట్టు మిషన్లు కావచ్చు అలాంటివి దానం చేయడం అట్లా చేస్తున్నాము. అలానే విద్యార్థులకి అక్కడ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. స్కాలర్షిప్స్ ఇవ్వటమే కాకుండా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి వీలుగా వారికి కొన్ని స్టడీ మెటీరియల్స్, ఎందుకంటే చాలా గ్రామాల్లో నేను ఇందా చెప్పినట్టు మాకేమీ స్టడీ మెటీరియల్స్ ఉండేవి కదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే. ఏదో మాకు 2-3 న్యూస్ పేపర్ వచ్చేది ఇండియాలో, ఉదయం అట్లాగా ఉదయం పేపర్ ఉండేది. అప్పట్లో కరెంట్ అఫైర్స్ బాగా ఉండేది. దట్స్ అ వెరీ గుడ్ మ్యాగజైన్. అవి కలెక్ట్ చేసుకొని అట్లా ప్రిపేర్ అయిపోయాను ఒక మిత్రుల దగ్గర సైడ్ నుంచి. సో అలాంటి వారికి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్స్ ఉంటాము. వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి మనం మంచి అవకాశాలు ఇస్తున్నాం. ఇంకా అంతేకాకుండా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వారితో కలిసి మనం వ్యక్తిత్వ వికాస శిబిరాలు కానివ్వండి, వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాంపిటేటివ్ స్పిరిట్ విద్యార్థుల్లో పెంపొందించడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఇలా చాలా కార్యక్రమాలు మీరు చూసారంటే భారతదేశంలో కూడా మనకి అవసరమైన వాళ్ళకి. అదే కాకుండా ఇంకొకటి మనం ఆటిజం మీద ఇప్పుడు చాలామందికి మనకి ఆటిజం అవేర్నెస్ లేదు. సో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అది బయటికి చెప్తే అది తప్పేమో అనే ఒక న్యూన్యత భావంతో ఉన్నారు. సో అలాంటి వారిని మనము అవేర్నెస్ పెంచి అది అలాంటి వారిని మనము మనతో పాటు వారిని సమాజంలో ఇచ్చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలని వాటికి కొన్ని ఎంకరేజ్ చేస్తూ మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. అది ఇక్కడ అవేర్నెస్ చేస్తున్నాము. లేటెస్ట్ డెవలప్మెంట్స్ డాక్టర్స్ ద్వారా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇండియాలో కూడా ఇప్పుడు కొత్తగా మనం ఒక మొట్టమొదటిగా ఇప్పటిదాకా ఉన్నాయో లేవని అనుకుంటున్నాము, మొబైల్ మెడికల్ వ్యాన్ పెట్టి దాని ద్వారా రూరల్ ఏరియాస్లో కూడా ఇప్పుడు బాగా పెరుగుతుందండి ఆటిజం. సో వారికి మనం ఏదైనా తోడ్పాటును అందించాలని చెప్పి ఒక ఎడ్యుకేషన్ మెటీరియల్ కొంతమంది డాక్టర్స్ని మనము ఒక స్కెడ్యూల్ బేస్న రూరల్ ఏరియాస్కి పంపించి సిటీస్ నుంచి వారికి టెస్టులు జనరల్ రెగ్యులర్ టెస్టులు చేయడం కానివ్వండి, సో ట్రైన్ చేయడం కానీ, ఇప్పుడు పేరెంట్స్ ఎలాగో వాళ్ళని టేక్ కేర్ చేయాలి పిల్లల్ని పర్టికులర్గా ఉన్నప్పుడు వారికి ఎడ్యుకేషన్ నేర్పడం, అంటే వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఆ ఎడ్యుకేషన్ కిట్స్ అలాంటివన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చాలా కార్యక్రమాలు మనం నాట్స్ సంస్థ సేవకు చేస్తున్నామండి. పర్టికులర్గా ముఖ్యంగా భాషకి చూస్తే మనము అనేక కార్యక్రమాలు చేస్తున్నామండి. మీరు చూసారంటే తెలుగు భాషకి నేను అధ్యక్షుడైనాక లలిత కళా వేదిక అని పెట్టాను. ఒక్క భాష మీదే కాకుండా మన లలిత కళలు మురుగులు పడిపోతుంది, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో ఆ లలిత కళల్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక భాషే కాకుండా ప్రతి నెల ఒక లలిత కళ మీద తీసుకొని దానిలో ప్రముఖుల్ని తీసుకొచ్చి ఇక్కడ మన కొత్త తరానికి వారి అనుభవాలను కానివ్వండి, వాటిలో ఆసక్తిని పెంచడానికి కానివ్వండి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అదే కాకుండా మనము నాట్స్ ద్వారా మీరు చూస్తుంటారు అక్షర దీపిక అని మంత్లీ మ్యాగజైన్ ఉంటుందండి.
సో అది మన తెలుగు లిటరేచర్ మీద ఉంటుంది. అలానే నాట్స్ ఫాంట్ ఒకటి మనం ఇది చేసాము. ఎన్టీఆర్ ఫాంట్ ఉంది. మనము నాట్ సంస్థ మన సహకారంతో శ్రీకాంధ్ర కలిపి మనం చేశాము. సో ఇంకా మనము మన సోదర సంస్థ అయినటువంటి శ్రీకాంధ్ర కూడా సహాయం అందిస్తూ ఉంటాము. తెలుగు భాషకు సంబంధించి ఎలాంటివి కావాల్సి వచ్చిన. సో అలాగే మనము మన కార్యక్రమాల్లో కూడా తెలుగు మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. తెలుగుని మాట్లాడాలని బాల సంబరాలు లాంటి ప్లాట్ఫామ్స్లో తెలుగు మీద మనము పోటీలు కూడా పెట్టడం నిర్వహించడం జరుగుతుంది. ఇలా చాలా కార్యక్రమాలు మనం ముందుండి తీసుకువెళ్తాం.